బీజేపీ కౌన్సిలర్ అభ్యర్థి మహదేవప్ప మృతి రాజకీయ రగడని రాజేసింది. మక్తల్ 6వ వార్డ్ బీజేపీ అభ్యర్థి బలవన్ మరణంతో గల్లీ నుంచి ఢిల్లీ దాకా పొలిటికల్ హీట్ అంటుకుంది. నారాయణపేట జిల్లా మక్తల్ మున్సిపాలిటీలో 6వ వార్డ్ బీజేపీ అభ్యర్థి మహదేవప్ప బలవన్ మరణానికి పాల్పడడం తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటనతో మక్తల్లో ఒక్కసారిగా హై టెన్షన్ నెలకొంది. ఎన్నికల బరిలో ఉన్న మహదేవప్ప తెల్లవారుజామున తన నివాసంలో ఉరివేసుకుని బలవన్ మరణానికి పాల్పడ్డారు. కాంగ్రెస్ నేతల బెదిరింపుల కారణంగానే మహదేవప్ప బలవన్ మరణానికి పాల్పడ్డారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. మృతుడి దూరపు బంధువు తమ్ముడు వరుస అయ్యే వ్యక్తి అదే వార్డులో కాంగ్రెస్ తరపున అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. దీంతో సోదరుడి బెదిరింపుల వల్లే ఈ ఘటనకి పాల్పడ్డారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మహదేవప్ప మృతిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఆయన ఫోన్ కాల్ డేటా ఆధారంగా విచారణ జరుపుతున్నారు. మహదేవప్ప మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం మక్తల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న బీజేపీ కార్యకర్తలు ఆసుపత్రి దగ్గరికి చేరుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. దీంతో పోలీసులు భారీగా మోహరించి బందోబస్తును ఏర్పాటు చేశారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ కార్యకర్తలు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. మరోవైపు మహదేవప్ప కుటుంబాన్ని పరామర్శించిన రామచంద్రరావు కాంగ్రెస్ నాయకుల బెదిరింపులు, అరాచక రాజకీయాల వల్లే తమ అభ్యర్థి ప్రాణాలు కోల్పోయారని అన్నారు. మరోవైపు మక్తల్ మున్సిపాలిటీలో తమ పార్టీ అభ్యర్థి మహదేవప్ప బలవన్ మరణానికి కాంగ్రెస్ కారణమంటూ హైదరాబాద్లోని డీజీపీ కార్యాలయం దగ్గర బీజేపీ ఆందోళనకు దిగింది. డీజీపీ ఆఫీస్ ముట్టడికి పెద్ద ఎత్తున ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు తరలివచ్చారు. భారీ సంఖ్యలో కార్యకర్తలు, నేతలు చేరుకోవడంతో డీజీపీ ఆఫీస్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు వారిని అడ్డుకునేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో బీజేపీ కార్యకర్తలు, పోలీసులకు మధ్య తోపులాట చోటు చేసుకుని ఉద్రిక్తతకు దారితీసింది. మహదేవప్ప మృతికి కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని బీజేపీ కార్యకర్తలు నినాదాలు చేశారు. మక్తల్ బీజేపీ అభ్యర్థి బలవన్ మరణంపై డీజీపీ శ్రీధర్ రెడ్డి స్పందించారు. మహదేవ్ బలవన్ మరణంపై కేసు నమోదైందన్నారు. అయితే ఘటన ప్రాంతంలో ఎలాంటి బలవన్ మరణ లేఖ లభించలేదని చెప్పారు. బలవన్ మరణంపై నిష్పక్షపాతంగా విచారణ జరుగుతుందని డీజీపీ శ్రీధర్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. మహదేవప్ప ఆయన ఆత్మహత్య చేసుకున్నాడు. బీజేపీ క్యాండిడేట్ ఆయన మక్తల్ నుంచి మక్తల్ సంబంధించిన ఆయన ఖాతాలు తెలియదు మనకి ఇంతవరకు. ఆయన నాకు తెలిసినంత వరకు అయితే సూసైడ్ నోట్ కూడా ఏం రాయలేదు. ఇక మీరు ఏదైతే అంటున్నారో మాకు అట్లాంటివి ఏం లేదు. ఎవరి పైన ఇచ్చినా కానీ భార్య కానీ, కూతురు కానీ, కొడుకు కానీ వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఎట్లా ఎఫ్ఐఆర్ ఇస్తే ఆ రకంగా గుర్తు చేస్తాం మేము. మాకు అందులో మేము పనిగట్టుకొని పోలీసులు ఈ రకంగా డిక్టేట్ చేయడం అదే ఉండదు. వాళ్ళు ఏ రకంగా ఆ రకంగా గుర్తు చేస్తాం మేము. ఎర్కలి మహదేవప్ప